మావా రోజు పోర్నోగ్రఫీ చూడటం ప్రారంభించినప్పుడు మన మెదడులో మొదట జరిగేది డోపమైన్ అనే రసాయనం భారీగా విడుదల కావటం. ఇదే డోపమైన్ మనం మంచి ఆహారం తిన్నప్పుడు లేదా గేమ్ గెలిచినప్పుడు ఫీల్ అయ్యే ఆనందానికి కారణం. దాంతో మా మెదడులోని రివార్డ్ సెంటర్ వెలిగిపోతుంది, ఆనందం కలుగుతుంది. ఆ ఫీలింగ్ ను మెదడు గుర్తుపెట్టుకుంటుంది. కానీ కొంతకాలం తర్వాత డోపమైన్ రిసెప్టర్లు మందగిస్తాయి. అదే ఆనందం రావాలంటే ఇంకా ఎక్కువ ఉద్దీపన కావాలి. సాధారణ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు బోర్గా అనిపించడం మొదలవుతుంది. మెదడు ఆ అతిగా ఉన్న ఉత్తేజానికి అలవాటు పడుతుంది. తర్వాత దశలో ఈ అలవాటు మరింత బలపడుతుంది. మెదడు తన ఉత్తేజ మార్గాలను మార్చుకుంటుంది. నిజమైన సన్నిహితత్వం అంతగా ఆకట్టుకోదు. ఫోకస్ తగ్గుతుంది. మోటివేషన్ పడిపోతుంది. సహజ ఆనందాలను అనుభవించకుండా కృత్రిమ హై వెంబడించడమే డోపమైన్ సిస్టమ్ లక్ష్యంగా మారుతుంది. ఈ దశలో టాలరెన్స్ ఏర్పడుతుంది. ముందుగా సరిపోయినది ఇప్పుడు సరిపోదు. ఇంకా కొత్తగా, ఇంకా తీవ్రంగా ఉన్న కంటెంట్ కావాలనిపిస్తుంది. మెదడులో నిర్ణయాలు తీసుకునే భాగమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలహీనపడుతుంది. చూసొద్దని తెలిసినా ఆపలేని పరిస్థితి వస్తుంది. క్రమంగా నిజమైన సంబంధాలు కష్టంగా అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ ఆందోళన పెరుగుతుంది. నిజమైన కనెక్షన్ తగ్గిపోతుంది. రోజువారీ జీవితం కూడా ఖాళీగా, ఆనందం లేకుండా అనిపించడం మొదలవుతుంది.